తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తూ బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. బొత్స సత్యనారాయణను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేష్, చెప్పండి. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు ర్యాలీలో చివరిపల్లిలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. అంటే ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు చివరిపల్లి లోని ఆంజనేయపురం కూడలి నుంచి 3 రోడ్డు కూడల వరకు ఈ వైసీపీ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ర్యాలీ అనంతరం దాదాపుగా గంట పాటు ర్యాలీలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ర్యాలీ అనంతరం 3 రోడ్ల కూడలిలో ప్రసంగిస్తుండగా ప్రసంగ వాహనం అంటే ర్యాలీ వాహనం ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు తర్వాత వైసీపీ నాయకులు వెంటనే ఒకటవుటిన ఆయన సొంత వాహనంలోనే చికిత్స కోసం విజయనగరం తరలించారు. అయితే దాదాపుగా ఎండవేడిమి ఉక్కపోత అధికంగా ఉండడము, తర్వాత 30 గంట పాటు ర్యాలీ దాదాపు 2 కిలోమీటర్ల వరకు ర్యాలీలో పాల్గొనడము, ఈ ఎండవేయడంకి తర్వాత ఉక్కపోతకు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. ఈ అస్వస్థకు గురైన బొత్స సత్యనారాయణ వాహనంలోనే ప్రసంగిస్తుండగా ఆ ప్రచార వాహనంలోనే కుప్పకూలిపడంతో అనుచరులు నాయకులు ఒకసారిగా ఉలిక్కిపాటికి గురయ్యారు. ఆయన అయితే ఈ ఉక్కపోత కారణంగా అస్వస్థకు గురైనట్టు గుర్తించి వెంటనే ఆయన ఉటావుటున విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రేణులు ఒక్కసారిగా బొత్స సత్యనారాయణ ఉన్న పలంగా వాహనంలోనే కుప్పకూలిపడంతో శ్రేణులతో పాటు నాయకులు కూడా కాస్త ఆందోళనకు గురయ్యారు. షాయిని, ధన్యవాదాలు ఓబ్లేష్. మాజీ మంత్రి వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురయ్యారు. అనుచరులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మాజీ మంత్రి వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురయ్యారు. అనుచరులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేష్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఎలా ఉంది? విజయనగరం జిల్లా చివురుపల్లిలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, అదేవిధంగా శాసనసభ పక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురై ఒక్కసారిగా ఉన్న పలంగా సభ వేదికపై ఉన్నట్టు సభ వాహనము వేదికపై నుంచే పడిపోవడం జరిగింది. అయితే దాదాపుగా ఆంజనేయపురం చీపురుపల్లిలోని ఆంజనేయపురం కూడల నుంచి 3 రోడ్ల కూడలి వరకు అత్యంత భారీ ర్యాలీ చేపట్టారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయిన సందర్భంగా ఆ కార్యక్రమ కూటమి ప్రభుత్వం హామీలేవి నెరవేర్చకపోవడం అనే నినాదంతో వెన్నుపోటు అనే దినోత్సవం దినంగా పురస్కరించుకొని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేపట్టింది. ఇందులో భాగంగా చీపురుపల్లి ర్యాలీలో పాల్గొన్నట్టు బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. అయితే ఆంజనేయపురం నుంచి దాదాపు 3 రోడ్ల కూడలి వరకు దాదాపుగా 4-5 కిలోమీటర్లు దాదాపు అత్యంత పెద్ద ఎత్తున భారీ వైసీపీ శ్రేణులు తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీలో దాదాపు అక్కడ నుంచి ఆంజనేయపురం చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి 3 రోడ్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో ఈ పాల్గొన్న బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురి, అంటే వెండ వేడి మీద తత్త ఒక్కపోతే అధికంగా ఉండడంతో కాస్త అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ర్యాలీ అనంతరం 3 రోడ్ల కూడలిలో చేపట్టిన బహిరంగ సభలో వేదికపై నుంచి, అదే ప్రచార వాహనం వేదికపై నుంచి ప్రసంగిస్తుండగా ఈ బొత్స సత్యనారాయణ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఉన్న పలంగా ప్రసంగిస్తూనే కుప్పకూలిపోవడంతో వెంటనే శ్రేణులు తర్వాత వేదికపై ఉండే నాయకులు వెంటనే అప్రమత్తమై బొత్స సత్యనారాయణ వాహనం నుంచి కింది తిప్పి తన వాహనంలోని విజయనగరం వైద్య చికిత్స కోసం విజయనగరం తరలిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఒక్కసారిగా అంటే ఈ వెండవేయడం ఉక్కపోత కారణంగా అస్వస్థకు గురి కావడంతో ఉన్న పలంగా ఇది ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎంతసేపు అయినా ప్రసంగించే ఎంతసేపు అయినా సమావేశాల్లో పాల్గొన్నటువంటి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అటు ఆ వేదికపై ఉన్న నాయకులు శ్రేణులే కాకుండా సభలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు ఆయన శ్రేణులు అభిమానులు కూడా చాలా ఆందోళనకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉక్కపోత కారణంగానే బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురైనట్లు మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు ఓబ్లేషు.